వెల్కమ్ టు పల్లవి టీవీ. మనకు సీజేపీ చేపట్టిన ఆందోళన కావచ్చు, దానికి మద్దతు ఇచ్చిన ఆప్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరూ ఆందోళన తీవ్రతరం చేసిర్రు. చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో, రాజీనామా తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఏదైతే యాంటీ పేపర్ లీక్ బిల్లుకు సంబంధించి మాట్లాడదాం రండి అంటే ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడకుండా దాదాపు 3 రోజుల పాటు కాలయాపన చేసి, గందరగోళం చేసి దూరం పోయిన పరిస్థితి. చివరికి లోక్‌సభలో నిన్న బిల్లు ఆమోదం పొందింది. సో, ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, హోంమంత్రి అమిత్ షా మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతా ఉన్నాయి. సో, ఖచ్చితంగా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార పక్షం చెప్తా ఉంటంటే, రాహుల్ గాంధీ నేను అస్సలే క్షమాపణ చెప్పా అని బయట మీడియాతో చెప్తా ఉన్నారు. అసలేంటి సీజేపీ విజయం సాధించిందా? రాహుల్ గాంధీ కామెంట్స్ వెనుక అంతరార్థం ఏముంది? సో, ఇట్లాంటి అన్ని విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి అసలు రాహుల్ గాంధీ ఉన్నట్టుండి అమిత్ షా వెనక పడ్డారెందుకు? అంటే రాహుల్ గాంధీది మైండ్‌సెట్ ఎలా ఉంటుందంటే, అందరూ అనేది నేను అనా. హ్మ్. అందరితో పాటు నేను కాదు. నేను ఒక యూనిక్. నేను సంథింగ్ స్పెషల్. నేను సంథింగ్ డిఫరెంట్. సో, అందరూ ధర్మేంద్ర ప్రధాన్ గారి గురించి అంటున్నారు కాబట్టి, ఆయన మీరు చూడండి అందరూ కూడా సీజేపీ ప్రొటెస్ట్ దగ్గరుంటే రాహుల్ గాంధీ గారు, మోదీ గారి ఇంటి ముందు. హ్మ్. అందరూ కూడా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారిది, ప్రహ్లాద్ జోషి గారిది మాట్లాడుతుంటే ఈయన అమిత్ షా గారిని. హ్మ్. అంటే ఏందంటే నలుగురికి నచ్చింది నాకసలే నచ్చదురా అన్న టైప్‌లో ఉంటుందన్నమాట రాహుల్ గాంధీ గారిది. మొదటి నుంచి అంతే. ఆ! అంతే మీరు చూసుకోండి, గమనించండి. ఆయన ఎప్పుడు అలాగే ఉంటారు. హ్మ్. బట్ ఆన్ సీరియస్ నోట్ రాహుల్ గాంధీది కానివ్వండి, ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు చూసుకున్నట్టయితే హ్మ్. అసలు వాళ్ళ మీరన్నట్టుగా అమిత్ షా లక్ష్యంతో పాటు హిందూస్‌ని అవమానించడం, హ్మ్. సనాతన ధర్మాన్ని అవమానించడమే వాళ్ళ లక్ష్యంగా, హిందూస్‌ని డీఫేమ్ చేయడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రియాంక గాంధీ మొదలుపెట్టారు. ఈ ఈ నరేటివ్ ఏదైతే ఉందో ఫేక్‌వి అబద్దాలు అన్నీ హ్మ్. టార్గెట్ చేయడం. హ్మ్. ఫస్ట్ అన్నారు 750 క్రోర్ మంది ఇంపాక్ట్ అయ్యారు. 750 క్రోర్ మంది. హ్మ్. జితేందర్ సింగ్ గారు లేచి యూనియన్ మినిస్టర్ అంత పాపులేషన్ వరల్డ్‌దే కాదమ్మా! హ్మ్. మన దేశంలో వాళ్ళు ఎలా ఇంపాక్ట్ అవుతారని అన్నారు. దాని తర్వాత ఆవిడ గోమూత్ర అని అన్నారు. మన ఐఐటీ కామకోటి ఐ థింక్ ఆయన ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. అంటే ఆ గోమూత్ర అనేది మనం చాలా లైట్ తీసుకున్నారు కానీ చాలామంది ఆ ఫస్ట్ టైమ్ మొట్టమొదటిసారి అది మాట్లాడింది ఎప్పుడంటే జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్ పుల్వామా దాడి చేసే ముందర చేసిన వీడియోలో మాట్లాడాడు. హ్మ్. హిందూస్‌ని గోమూత్ర అని. దాని తర్వాత మన పొలిటికల్ పార్టీస్ దాన్ని నార్మలైజ్ చేసేసాయి లిటరల్‌గా. హిందూస్‌ని అబ్యూజ్ చేయడంలో. అంటే ఒక జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్ వాడిందని మన దేశంలోని విపక్ష పార్టీలు హిందువులని టార్గెట్ చేయడానికి అంటున్నాయంటే, పాకిస్తాన్‌కి మన మీద కోపం ఉందంటే అనుకోవచ్చు హిందువులకి. హ్మ్. విపక్ష పార్టీలకెందుకు కోపం? అంటే పాకిస్తాన్‌కి మన దేశంలో ఉన్న విపక్ష పార్టీలకి వ్యత్యాసం ఏముందండి? అండ్ దాని తర్వాత ప్రహ్లాద్ జోషి గారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆయన బిల్కిస్ బానోది మాట్లాడుతూ. 150 సార్లు పేపర్ లీక్ అయిందనే మాట కూడా అది చెప్పారు. కూడా ఫేక్ అని అన్నారు. హ్మ్. ప్రియాంక గాంధీ. జితేందర్ సింగ్ అని అన్నారు. అసలు అంత లేనే లేదు. రికార్డులు చూపియండి అని అన్నారు. హ్మ్. సో, ఆబ్వియస్లీ అబద్ధాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని టార్గెట్ చేయడానికి అబద్ధాలు చెప్తారని అంటారు. కానీ ఇంత 750 క్రోర్ అబద్ధం ఎక్కడి నుంచి వస్తుంది? 750 క్రోర్ పాపులేషన్ వరల్డ్ పాపులేషనే 750 క్రోర్ లేదు. సో, అంటే ఇంత బ్రెయిన్‌లెస్‌గా మాట్లాడితే ఎలా అండి? దాని తర్వాత యాస్ పర్ ప్రహ్లాద్ జోషి గారిది ఆయననేమన్నారు వీళ్ళు? బిల్కిస్ బానోని ఎవరైతే పాడు చేసి చంపారో వాళ్ళని సపోర్ట్ చేశారని. హ్మ్. ప్రహ్లాద్ జోషి గారు క్లియర్‌గా చెప్పిందేంటి అంటే, వీళ్ళని విడుదల చేయడంలో ప్రభుత్వ పాత్ర లేదు. కోర్టు నిర్ణయమే అనన్నారు. హ్మ్. వీళ్ళు దాన్ని ఇలా ట్విస్ట్ చేశారు. బిల్కిస్ బానోకి అన్యాయం జరిగింది. బిల్కిస్ బానో వాళ్ళని చేశారని. షాబానో దాని గురించి ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారండి? షాబానో కూడా మహిళే కదా! షాబానో గురించి ప్రేమ లేదు కానీ, ఆ మహిళది కన్సర్న్ లేదు కానీ, బిల్కిస్ బానో మీద మాత్రం వీళ్ళకొచ్చింది. బిల్కిస్ బానో గురించి మాట్లాడే వీళ్ళు, ఇదే సాబర్మతి ట్రైన్ దహనం జరిగినప్పుడు, కరసేవకుల్ని చంపినప్పుడు ఆ బోగీలో ఒక మహిళ చిన్న పిల్లని పట్టుకొనుంటే ఆ పోస్టర్ ఏదైతే ఉందో తగలబడ్డప్పుడు అది అలాగే ఉంది. హ్మ్. అమిత్ షా గారు చెప్పారు. ఆ మహిళ గురించి ఒక్కసారైనా వీళ్ళు మాట్లాడారా? కశ్మీరీ పండిట్లని జెనోసైడ్ చేసి ఎక్సోడస్‌కి కారణమైనప్పుడు ఎంతోమంది మహిళలని మానభంగం చేశారు. గిరిజా టిక్కుని మానభంగం చేసి చంపారు. ఆ గిరిజా టిక్కు గురించి కాంగ్రెస్ ఎప్పుడన్నా మాట్లాడిందా? ఇప్పుడు బిల్కిస్ బానో గురించి వీళ్ళు మాట్లాడారంటే అది కేవలం ముస్లిం అప్పీస్‌మెంట్ కోసమే కానీ, వీళ్ళకి మహిళల మీద ఎటువంటి గౌరవము లేదు. దానికి ఉదాహరణ ఏంటి అంటే, మహిళల గురించి మాట్లాడే వీళ్ళు 2015లో అప్పటి కర్ణాటక హోమ్ మినిస్టర్ కేజే జార్జ్ మాట్లాడిన వ్యాఖ్యలు క్షమించాలి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు. వాళ్ళు మాట్లాడినవే నేను చేస్తున్నా. కోట్ హ్మ్. "2 మెన్ రేపింగ్ ఎ వుమెన్ కెనాట్ బి టర్మ్డ్ యాస్ ఎ గ్యాంగ్ రేప్." ఆయన అప్పుడు హోమ్ మినిస్టర్ అయితే, ఇప్పుడు ఆయన మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ అండ్ టూరిజం. దాని తర్వాత కర్ణాటకలో ఫార్మర్ స్పీకర్, ఇప్పుడు ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్.
ఆయన ఫ్లోర్‌లో అన్నారు, ఇది అసెంబ్లీ ఫ్లోర్‌లో అన్నారు. వెన్ రేప్ ఈస్ ఇన్‌ఎవిటబుల్ లై డౌన్ అండ్ ఎంజాయ్. డిడ్ ద కాంగ్రెస్ ఎక్స్‌పెల్ హిమ్? నో. దాని తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన పేరు ఫూల్ సింగ్ బరయ్య. బ్యూటిఫుల్, ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యూటిఫుల్ వుమెన్ కెన్ డిస్ట్రాక్ట్ ఎ మెన్ సో దట్ ఎ రేప్ మే ఫాలో. He further claimed SC, ST, OBC women are not beautiful, yet face high rates of rape because of the supposed instructions in religious scriptures. అంటే వీళ్ళు కేవలం మహిళలని రేషియల్ డిస్క్రిమినేషన్ చేయడమే కాకుండా వీళ్ళు హిందూ గ్రంథాలను కూడా వీళ్ళు అవమానిస్తున్నారు. వీళ్ళ మీద కాంగ్రెస్ ఏం చర్యలు తీసుకుందండి? సో కాంగ్రెస్ చరిత్రలోనే ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఎలక్షన్ వచ్చినప్పుడు ముస్లిం ఓట్ల అపీస్మెంట్ కోసమనే వీళ్ళు మాట్లాడతారు. అందులో భాగంగానే ప్రియాంక గాంధీ మాట్లాడింది. రాహుల్ గాంధీ ఒక అడుగు ముందరికి వెళ్ళి ఇంకా మన రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఆయన అబద్ధాలు ఇంకా చెప్పనే అక్కర్లేదు. ఫస్ట్‌ది ఆయన అన్నది ఏంటి? నాకు అసలు టైం ఇవ్వలే మాట్లాడడానికని అన్నారు. ఒక లోక్సభ ఎల్ఓపి కింద ఆయనకున్న ఎంతమంది అయితే ఉన్నారో ఆ సంఖ్య బట్టి ఆయనకి 25 నుంచి 30 నిమిషాలు వస్తుందండి. కానీ ఆయన 50 నిమిషాలు మాట్లాడారు సుమారుగా. అంటే అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. ఇంకా ఆయనకి టైం ఇవ్వకపోవడంలో అన్నదా అబద్ధం. ఫస్ట్. సెకండ్, లైవ్ ప్రొసీడింగ్స్ అవుతున్నప్పుడు అందరూ చూస్తున్నప్పుడు నా మైక్ ఆఫ్ చేశారు, నా మైక్ ఆఫ్ చేశారని మాట్లాడుతున్నారు. ఆయన మైక్ ఆఫ్ చేశారని మాట్లాడుతున్నది అందరూ స్పష్టంగా వినగలుగుతున్నారు. టీవీలో ఉన్న జనాలు కూడా. స్పీకర్ గారు ఎప్పుడైతే లేదు మీ మైక్ ఆన్‌లో ఉందంటే రాహుల్ గాంధీ మైక్ ఆఫ్ చేశారు. మైక్ ఆఫ్ చేసి నా మైక్ ఆఫ్ ఉందంటే మళ్ళీ ఆయన ఆన్ చేశారు. అంటే ఎవరు మైక్ ఆఫ్ చేశారు? అంటే మీ ఇంటెన్షన్ చర్చ చేయడం కాదు, రచ్చ చేయడం. సో రాహుల్ గాంధీ అబద్ధాలు ఇది. మూడో అబద్ధం. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? అమిత్ షా గారి కాన్వాయ్ 30 వాహనాల కాన్వాయ్‌లో వెళ్తుంటే చూశానని. బాస్ మన దేశ ప్రధానికే 30 వాహనాలు ఉండదు కాన్వాయ్. మీరు ఎప్పుడైనా చూడండి, ఆయన ఢిల్లీలో వెళ్తుంటే మహా అయితే 25 వాహనాలు ఉంటాయి. అమిత్ షా గారికి 30 వాహనాలు ఎందుకు ఉంటాయి? ఇప్పుడు సీజేపీ ప్రొటెస్ట్‌లో ఏదైతే అమాయక నీటి విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తా ఉంటే వాళ్ళ మీద పెల్లెట్ గన్‌లతో కావచ్చు, సో లాఠీ చార్జ్‌తో కావచ్చు, వాళ్ళ మీద దాడులు చేసిర్రు. ఇదంతా అమిత్ షా నేతృత్వంలో, అమిత్ షా కనుసన్నల్లో జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్‌కి ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం వల్లనే జరిగింది. అమిత్ షా రిజైన్ చేయాలి, అమిత్ షా దీనికి క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ అడుగుతున్నాడు. అందులో వాస్తవం లేదా? లేదండి. ఖచ్చితంగా లేదు. నిజంగా అమిత్ షా గారికి ఆ ఇంటెన్షనే ఉన్నట్టయితే ఢిల్లీ పోలీసుల చేత గన్ను కాల్పించుండేవారు. ఎందుకంటేనండి ఆ రోజు ఆ ప్రొటెస్ట్ దగ్గర ప్రొటెస్ట్ మాట్లాడుకుంటే ముందర అమిత్ షా గారికి నిజంగానే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అన్నట్టయితే ఈ 20 రోజుల్లో ఎప్పుడో తీసుకుని ఉండేవారు. నిజానికి వాళ్ళు దీక్ష ఒక్క రోజు అడిగారు. 20 రోజులు కూర్చున్నారు. 20 రోజుల్లో ఒక్కసారైనా వాళ్ళని లేపే ప్రయత్నం చేశారా? చేయలే కదా. వాళ్ళకి ఏం కావాలంటే అన్ని ఫెసిలిటీస్ అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటే కూడా వీళ్ళు ఆపలేదు. కానీ ఆ రోజు చేయాల్సి వచ్చింది. ఎందుకు? వీళ్ళు ఆ రోజు పార్లమెంట్‌లోకి వెళ్ళబోయారు. పర్మిషన్ లేదు పార్లమెంట్‌లోకి. ఆ వెళ్ళే వాళ్ళలో 2873 మంది క్రిమినల్స్ ఉన్నారు. ఇమాజిన్ అండి, వాళ్ళు గనక పార్లమెంట్‌లోకి ఎళ్ళుంటే, చేయకూడని ఘటన చేసుంటే ఆ రోజు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుని ఉండేవాళ్ళు? అండ్ పోనీ అలా ఉన్నప్పుడైనా చర్యలు నిజానికి పోలీసులు ఏం తీసుకున్నారు? వాళ్ళే ఎక్కువ మంది తన్నులు తిన్నారు. ఆ రోజు మనకి ఢిల్లీ పోలీసులు సిఆర్‌పిఎఫ్‌లోని ఒక బ్రాంచ్ అనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వీళ్ళని ఆపారండి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంటే తెలిసిందే నాన్ లీథల్. అంటే వాళ్ళు లీథల్ వెపన్స్ వాడరు. బేటన్స్, స్టిక్స్, పెల్లెట్ గన్స్ ఇలాంటివి వాడతారు. కానీ ఢిల్లీ పోలీసులు లీథల్ వెపన్స్ వాడొచ్చు. AK-47 గన్స్ ఎక్సెట్రా ఎనీథింగ్ వాడొచ్చు. కానీ ఆ రోజు ప్రొటెస్ట్ అవుతున్నప్పుడు వీడియోస్ అన్నీ చూడండి. ఆ రోజు ఫ్లోర్‌లో ఉన్న ఒక్క ఢిల్లీ పోలీసు దగ్గర కూడా లీథల్ వెపన్ ఒక్కటి లేదు. ఐయామ్ సేయింగ్ అగైన్, లీథల్ వెపన్ ఒక్కటి లేదు. నిజంగా అమిత్ షా గారికి ఉద్దేశం ఉంటే వాళ్ళ చేతే కాల్పించి ఉండేవారు కదా. పెల్లెట్ గన్స్ ఎందుకు వాడి ఉండేవారు? కానీ కొన్ని వీడియోలలో అత్యంత దారుణంగా విద్యార్థులను కొడుతున్నటువంటి పోలీసులు విద్యార్థుల మీద అది లాఠీ చార్జ్ వాళ్ళు చేస్తున్నారు. దాని వరకే చేశారు. దాని ముందర వీళ్ళు చేసినవి ఎందుకు చూపియలే? పోలీసులు కొట్టడం చూపించారు. ఐరన్ గ్రిల్స్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రొటెస్టర్స్ అని కదా అన్నారు. ఐరన్ గ్రిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? కాంగ్రెస్ ఆఫీసు, యూత్ కాంగ్రెస్ ఆఫీసు దగ్గర ఒక ట్రక్‌లో రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? రాళ్ళు ఎలా వేశారు వీళ్ళు? దాని తర్వాత వీళ్ళు నెక్స్ట్ థింగ్ మీరు గమనించినట్టయితే గనక ఒక వీడియోలో ఒక ప్రొటెస్టర్ దగ్గర గన్ ఉంది. లోడెడ్ గన్ ఉంది. అతను లోడెడ్ గన్‌తో పార్లమెంట్‌లోకి వెళ్ళుంటే, పీఎంకి టార్గెట్ చేసుంటే, లేకపోతే విపక్షంలో వాళ్ళని టార్గెట్ చేసి పోలీసుల మీదకి నెపన్నెట్టుంటే విధ్వంసం జరిగింది. ఏం జరిగుండదు ఆ రోజు. కానీ ఇవన్నీ బయటికొస్తే ఇవన్నీ బయటికొస్తున్నాయి కాబట్టే నెపం వీళ్ళు వేరే రకంగా ట్విస్ట్ చేస్తున్నారు. దాని తర్వాత ఢిల్లీ పోలీసులు దగ్గర వెపన్స్ ఆ రోజు లేకపోవడానికి ఒక కారణం ఏంటంటేనండి, ఈ ఉగ్రముఖ, నేను వీళ్ళని ఉగ్రముఖలనంట. వీళ్ళు విద్యార్థులు కాదు. విద్యార్థులు చాలా మినిమల్ ఉన్నారు.
దట్ వాస్ ద మెయిన్ రీజన్. గవర్నమెంట్ వీళ్ళ మాట విని ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడానికి కారణం ఏంటి అంటే, ఈ ఉగ్రముఖలు ఎక్కువయ్యారు. దాంట్లో నార్మల్ పీపుల్ నిజమైన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు నాశనం అవ్వకూడదు వీళ్ళ ప్రలోభాల్లో పడి అని, ఇంకా వాళ్ళకి ఏవైతే ఉంటాయో అవకాశం మెజర్స్ ఇవ్వదు. వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఎందుకంటే స్పీకింగ్ ఆఫ్ ద ప్రొటెస్ట్ మీరు ఇందాక అన్నారు కదా! ఈ మీరెందుకు వీళ్ళు అగ్రెసివ్ అయ్యారని. కొన్ని వీడియోస్ ఉన్నాయి. వీళ్ళు రాళ్ళదాడి చేస్తుంటే ఉగ్రముఖ నిజమైన విద్యార్థులు మీరెందుకు చేస్తున్నారు ఆపండి, ఇది మన లక్ష్యం కాదు కదా అన్నారు. అంటే క్లియర్‌గా దీంట్లో విద్యార్థులు ఉన్నారు, ఉగ్రముఖ ఉందని మనకు అర్థమైపోతుంది. వీడియోలో తెలుస్తోంది. ఢిల్లీ కొంతమంది కొన్ని వీడియోల్లో ఆ రోజున ఈ ఢిల్లీ పోలీసులో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దగ్గర తెలీదు కానీ, వాళ్ళకున్న ఏదైతే ప్రొటెక్టివ్ హెడ్ గేర్ ఉంటుందో అది, వాళ్ళ చేతిలో ఉండే బేటన్, లాఠీ, వాళ్ళు పెట్టుకున్న షీల్డ్, వాళ్ళు వేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగేసుకుని కొంతమంది వేసుకున్నారు. అదే గనక వాళ్ళు ఒక లీథల్ గన్ను లాక్కొని ఉండుంటే, గన్ను కాల్చి ఉండుంటే, దాంతోనే ఎవరికన్నా దెబ్బలు తగిలి ఉండుంటే, ప్రాణాలు పోయి ఉండుంటే, ఆ రోజు జరిగే విధ్వంసం ఇంకా ఎలా ఉండుండేదండి? సక్సీడ్ అయిపోయారు కదా! సక్సీడ్ అయిపోయారు ఇంకా. డెఫినెట్‌లీ రెజ్యూమ్ చేంజ్ అయిపోయి ఉండేది ఈ పార్టీకి. ఎందుకంటే ఇంటర్నేషనల్లీ మొత్తం మోదీ గారికి చెడ్డ పేరు వచ్చి ఉండేది. సో అది అవ్వకుండా అమిత్ షా గారు ఆపారు అని వీళ్ళు నిజానికి అమిత్ షా గారు విధ్వంసం జరగకుండా ఆపారు. వీళ్ళు ఏదైతే రెజ్యూమ్ చేంజ్ కుట్ర చేయాలనుకున్నారో రెజ్యూమ్ చేంజ్ కుట్రను అమిత్ షా గారు చాలా విజయవంతంగా ఆపారు. వాళ్ళు ఇప్పుడు ఈ రోజు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ మళ్ళీ జరగడానికి ఏ పార్లమెంట్ జరగకుండా ఉండాలని వీళ్ళు అనుకున్నారు. ఎందుకంటే ఈసారి పార్లమెంట్‌లో మనకు తెలిసిందే. ఎఫ్‌సీఆర్‌ఏ రాబోతోంది, ఉమెన్ రిజర్వేషన్ రాబోతోంది, దాని తర్వాత డీలిమిటేషన్. ఇవి గనక జరిగితే బీజేపీ విజయం తథ్యం. కొన్ని దశాబ్దాలు బీజేపీ ఉంటుంది. ఏవైతే విదేశీ శక్తులు మన దేశంలో ఒక నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ ధర్నాలు, ఫారెన్ ఫండింగ్ చేస్తున్నాయో వాటికి అడ్డుకట్ట వేయడానికి ఎఫ్‌సీఆర్ ఉంది. అంటే మన దేశ గ్రోత్ రేట్‌ని పెంచే ప్రక్రియలో ఈసారి పార్లమెంట్ సెషన్ ఉంది. గ్రోత్ రేట్ అని ఎందుకన్నాను అంటే, ఐ థింక్ 15, 16 సమ్‌వేర్ ఈ టైమ్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ ఎన్‌జీఓస్ చేసే గొడవల వల్ల 2-3% ఆఫ్ గ్రోత్ రేట్ ఇంపాక్ట్ ఇస్తుంది. సో అంటే ఇప్పుడు ఆ ఎన్‌జీఓస్‌కొచ్చేది అడ్డుకట్ట వేస్తే మన 2-3% గ్రోత్ రేట్ పెరిగినట్టేగా. ద మూమెంట్ మన గ్రోత్ రేట్ పెరుగుతూ ఉంటే మనం ఫస్ట్ చైనాని ఛాలెంజ్ చేస్తాం. తర్వాత యూఎస్‌ని ఛాలెంజ్ చేసే దిశగా వెళ్తాం. మేబీ దాని తర్వాత నిజంగా యూఎస్‌ని డీథ్రోన్ చేసి మనం నంబర్ 1 అవ్వచ్చు. సో ఆబ్వియస్‌లీ ఈ కంట్రీస్ ఎలా ఊరుకుంటాయి? సో వాళ్ళు ఫండింగ్ చేశారు. ఈ పార్లమెంట్ సెషన్ అయితే అవ్వకూడదు. లేదు అంటే రెజ్యూమ్ చేంజ్ అవ్వాలి. బట్ 2 అవ్వలేదు. ఏది సక్సెస్ అవ్వలే. దానికి కారణం ఎవరు? మోదీ గారు కాదు. దానికి కారణం ఎవరు అంటే అమిత్ షా గారు. అందుకని ఇప్పుడు అమిత్ షా గారు రాజీనామా వెనక పడ్డారు. నంబర్ 1. నంబర్ 2 దీని వెనుకున్న ఇంకో బిగ్గర్ కాన్స్పిరసీ. ద బిగ్గెస్ట్ కాన్స్పిరసీ ఏమై ఉండొచ్చు అంటే, మనం చూసుకుంటే వీళ్ళందరూ బంగ్లాదేశ్‌ది పగటి కలలు కంటున్నట్టారు. బంగ్లాదేశ్‌లో లాగా ఇక్కడ కూడా అధికార మార్పిడి జరగాలి అని చెప్పి. ఈవెన్ ఈ సో కాల్డ్ ప్రొటెస్టర్స్ కూడా అంటూనే ఉన్నారు. మనం చూసాం వీడియోస్. నేపాల్‌లో ఎలా అయిందో అలా చేస్తాం, బంగ్లాదేశ్‌లో ఎలా అయిందో అలా చేస్తామని. ఈ బంగ్లాదేశ్‌లోని ఒక ఘటనని మనం చెప్పుకోవాలండి. 2024లో రెజ్యూమ్ చేంజ్ అయింది అందరికీ తెలిసిందే. కానీ 24 ముందర 21లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మనకిప్పుడు ఆర్ఏఎఫ్ ఆర్ఏఎఫ్‌నైతే వీళ్ళందరూ లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారో దూషిస్తూ అలాంటిదే బంగ్లాదేశ్‌లో ఒకటుంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లెక్క. యెస్. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా. ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ బంగ్లాదేశ్‌లోది. ఓకే. దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, బంగ్లాదేశ్‌లో మనకు తెలిసింది జమాత్ ఉంది. అవును. అల్ ఖైదా ఉంది. దాని తర్వాత హిజ్బుత్ తాహ్రీర్ అని ఒకటుంది. ఐ థింక్ 23, 24 ఆ టైంలో భాగ్యనగరంలో హిజ్బుత్ తాహ్రీర్ మాడ్యూల్స్‌ని బస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లో బస్ట్ చేశారు హిజ్బుత్ తాహ్రీర్‌ది. అది బంగ్లాదేశ్‌లో చాలా విస్తృతంగా వ్యాపిస్తూ వెళ్తోంది. ఈ ఇస్లామిక్ జిహాదీ టెర్రరిస్ట్ ఫోర్సెస్‌ని కంటైన్ చేయడానికి ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్‌ని క్రియేట్ చేశారు. దాని పర్పస్ అదన్నట్టుగా పెట్టారు. అలాంటి దాన్ని శాంక్షన్ చేసేసారు యూఎస్ వాళ్ళు. ఏమని? హ్యూమన్ రైట్స్ అట్రాసిటీస్ క్రియేట్ చేస్తున్నారని. బంగ్లాదేశ్ ప్రభుత్వం చాలా వాదించింది. మీరు చాలా అంటే అప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం. షేక్ హసీనా ప్రభుత్వం. ఓకే. షేక్ హసీనా చాలా సార్లు అన్నారు. మీరు ఇస్లామిక్ జిహాదీలను ఇక్కడ పెంచి పోషించడానికి మీరు మార్గం సుగమం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుందని. అంతిమంగా ఏం జరిగిందో మనం చూసాం. ఓకే. సో ఇప్పుడు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ని ఇంత టార్గెట్ చేయడం ద్వారా, అమిత్ షా గారిని టార్గెట్ చేయడం ద్వారా, ఇలాగే సీఆర్‌పీఎఫ్ మీద ఏమన్నా శాంక్షన్ పెట్టాలి అనే ఒక నరేటివ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? నేను ఎందుకు అంటున్నానంటేనండి, మెయిన్ థింగ్ ఒకటి, సీఆర్‌పీఎఫ్ డీజీ డైరెక్టర్ జనరల్ జీపీ సింగ్ గారు ఐ థింక్ నిన్న అనుకుంటా ఆయన ఒక వ్యాఖ్య చేశారు.
మీరు ఏదైతే అంటే సిఆర్‌పిఎఫ్ లో మనకి చాలా డివిజన్స్ ఉంటాయి. వింగ్స్ ఉంటాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని కానివ్వండి, కోబ్రా అని కానివ్వండి, లేకపోతే గనక క్యూ80 క్విక్ యాక్షన్ టీమ్ Hmm. కశ్మీర్ వ్యాలీలో పనిచేస్తారు. అవును. ఇలాంటి వాళ్ళని అందరిని ఉద్దేశిస్తూ ఐ థింక్ ఆయన మాట్లాడింది ఏంటంటే, యాజ్ పర్ లా మీకేదైతే మీ రూల్ ఫ్రేమ్ బుక్ ఉంటుందో దాంట్లో మీవేవైతే డ్యూటీస్ ఉంటాయో Hmm. మీరు ఆ డ్యూటీస్ అన్నిటిని కూడా ధైర్యంగా చేయండి. మీ మీద ఎలాంటి ఒత్తిడి లేదు. ఎలాంటి ఒత్తిడి నేను రానివ్వను. మీరు చేసే ప్రతి పనికి నేను బాధ్యత తీసుకుంటాను. నేను అకౌంటబిలిటీ తీసుకుంటా. యాస్ లాంగ్ యాస్ మీరు యాస్ పర్ లా చేసినట్టయితేనన్నారు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఇప్పుడు అడిగారు ఎవరు అకౌంటబిలిటీ అంటే జీపీ సింగ్ గారే సీఆర్‌పీఎఫ్ డీజీ ధైర్యంగా వచ్చి చెప్పారు. నేను అకౌంటబిలిటీ తీసుకుంటున్నాను. నంబర్ 1. నంబర్ 2 ఈరోజు మనం పీఓజేకే చూసుకున్నట్టయితే అక్కడ అసలు నిజంగా అట్రాసిటీస్ అక్కడ జరుగుతున్నాయండి. జీనోసైడ్ జరుగుతున్నారు. జెనోసైడ్ అక్కడ. Hmm. మీరు అక్కడ చూసుకున్నట్టయితే రావల్కోట్‌లో శవాల గుట్టలున్నాయి ఇలా. Hmm. ట్యాంకులు నడుస్తున్నాయి. ట్యాంకులే ఏకంగా. ఇంటర్నెట్ షట్ డౌన్ కరెక్ట్. అసలు ఈ రోజు అక్కడ జేఏఏసీ ఏదైతే జమ్మూ ఐ థింక్ జాయింట్ యాక్షన్ ఆవామ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేసేసారు. వాళ్ళు కశ్మీరీల కోసం పోరాడుతూ ఉంటే ఈ రోజు కశ్మీరీలని చంపడానికని ఆర్మీ వాళ్ళతో లష్కరే వాళ్ళు కలిసి వీడియోస్ చంపుతున్నారు. ఆ వీడియోస్ బయట ఉన్నారు. లష్కరే టెర్రరిస్టులు ఆ ఆర్మీ వాళ్ళతో కలిసి ఇక్కడ జెనోసైడ్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ మీ ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేసిందా? లష్కరే వాళ్ళకి ఎలాగ ఆర్మీతో కలిసి చేస్తారని చెప్పి ఆసిమ్ మునీర్ని క్వశ్చన్ చేస్తారో చెయ్యరు. ఎందుకంటే కి ఆసిమ్ మునీర్ కావాలి, పాకిస్తాన్ కావాలి కాబట్టి. కానీ ఎక్కడైతే అట్రాసిటీస్ జరుగుతున్నాయో వాటి గురించి కవర్ చేయలేదు. అట్రాసిటీస్ జరగని చోట భారత్‌లో మీరు చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ మీడియా ఎలా కవర్ చేసిందంటే రేపో ఎల్లుండో మోదీ గారి ప్రభుత్వం పడిపోతుంది. రేపో సీజేపీకి విపరీతమైన హైప్ ఇచ్చింది. యెస్. అసలు వాళ్ళకి ఎలా అసలు ఈ రోజు మీరు మాట్లాడుకుంటే మొత్తం మన దేశంలో ఢిల్లీలోని ఒక చిన్న ప్రాంతంలో నిజానికి ధర్నా జరిగింది. కానీ ఇంటర్నేషనల్ మీడియా ఎలా చెప్పింది మొత్తం భారత్‌లో ప్రతి రాష్ట్రము జరిగిపోతుంది. అసలు అట్టుడికి పోతుంది. యాజ్ ఇఫ్ మనది సిరియా ఉన్నట్టే చెప్పారు వాళ్ళు ఇరాక్. ఎందుకు? అక్కడ ఏదో హ్యూమన్ రైట్ వయలేషన్స్ అవుతున్నాయి అని క్రియేట్ చేయడానికి. ఇన్ కేస్ ఇఫ్ ఎనీ శాంక్షన్స్ రావాలి అని అన్నట్టయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉండనే ఉన్నాయి. అవును. రాహుల్ గాంధీ మాట్లాడారు. ఎల్ఓపి లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్. యెస్. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ చెప్పారు. ఇంటర్నేషనల్ మీడియా మొత్తం కవర్ చేసింది. ప్రొటెస్టర్స్ మాట్లాడారు. సో దే కెన్ బి శాంక్షన్డ్. నరేటివ్ సెట్ అయిపోయింది కదా. నంబర్ 1 అందుకని అంటే తెలుసో తెలియకో కావాలనో వ్యూహమో వ్యూహాత్మక తప్పిదమో తెలియదు కానీ రాహుల్ గాంధీ ఇంటర్నేషనల్ దాంట్లో నరేటివ్‌లో ఎలా ఒక భాగం అయ్యారో చూడండి. మేబీ కావాలనే ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి రాహుల్ గాంధీనే అన్నారుగా యూఎస్ ఎందుకు ఇంటర్వ్యూన్ అవ్వదు, యుఎన్ ఎందుకు ఇంటర్వ్యూన్ అవ్వదు అని రాహుల్ గాంధీ గారు అన్నారు. సో మేబీ అందులో భాగంగానే మాట్లాడి ఉండొచ్చు రాహుల్ గాంధీ కూడా. సెకండ్ థింగ్ మీరు చూసుకున్నట్టయితే మామూలుగా మన దేశాన్ని చాలా అంటే అవమానిస్తూ మన భారతీయులందరినీ చాలా తక్కువ స్థాయి వ్యక్తులుగా చూపిస్తూ వీడియోస్ చాలా వస్తాయి. అంటే భారత్ అంటే ఒక మురికి కుంప అని వచ్చేలా. కానీ ఇటీవల కాలంలో అది మారింది. ఈ రోజు మనం చూస్తే భాగ్యనగరంలో హైటెక్ సిటీ కానివ్వండి, నోయిడా కానివ్వండి, గురుగ్రామ్ కానివ్వండి, అహ్మదాబాద్ కానివ్వండి, ముంబై కానివ్వండి వీటిలో ఉన్న డెవలప్డ్ ఫేజ్‌లు అన్నీ బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా ఈరోజు అమెరికా నుంచి ఫారెన్ నుంచి వచ్చే టూరిస్టులు అందరూ కూడా మన దగ్గర ఉన్న వైద్య వ్యవస్థ చూసి షాక్ అవుతున్నారు. అంటే ఇంత ఖర్చుతో కూడుకున్న మా దేశంలో ఇక్కడ ఇంత తక్కువగా అయిపోతున్నాయా? అమెరికాలో చిన్న మెడిసిన్ కావాలంటే మేము ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత క్యూ, ఇంత ప్రాబ్లమ్ ఉంటుంది. ఇక్కడ ఇంత ఈజీగా వచ్చేస్తుందా? ఆపరేషన్‌లు ఇంత తేలిగ్గా అయిపోతాయా అన్న వీడియోస్ మనకి ఈరోజు బయటకొచ్చాయి. ఫారినర్స్ మాట్లాడుతున్నారు. అంటే మన టూరిజం పెరగడమే కాకుండా, మన గుడ్ విల్ పెరగడమే కాకుండా, ఫారిన్ కంట్రీస్‌తో పోల్చుకుంటే మనం ఎన్ని రెట్లు మెరుగ్గా ఉన్నామనేది ఈరోజు బయటకొస్తోంది. బయట ప్రపంచాలకు తెలుస్తది. అది బయట ప్రపంచంలో వాళ్ళు చెప్తున్నారు. భారతీయులు కాదు, బీజేపీ కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, ఆర్ఎస్ఎస్‌కు సంబంధించిన వివిధ క్షేత్రాలు కాదు. విదేశంలో ఉన్ని ఈ దేశానికి పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులు చెప్తున్నారు. సో దీనిని ఒక్కసారిగా దెబ్బ కొట్టినట్టేగా టూరిజంని దెబ్బ కొట్టారు. ఆర్థికంగా మనని దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. సో అంటే ఈ నరేటివ్ ఎంత బ్రాడర్‌గా ఉందో ఆలోచించండి మీరు. దాని తర్వాత ముఖ్యమైనది యూఎస్‌లో యూఎస్ సెనేటర్స్ మాట్లాడుతూ మన మీద టారిఫ్‌లు వేయాలని అన్నారు. రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు. వాళ్ళు ఆ టారిఫ్‌లు ఎయ్యాలని మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇది మా అలైస్ మీద కాదు మేమేస్తుంది. మేము భారత్, చైనా మీద ఏస్తున్నామని. మేము మిత్ర దేశాల మీద ఎయ్యట్లే. భారత్, చైనా మీద ఏస్తున్నామన్నారు. గమనించండి. అంటే భారత్ యూఎస్‌కి మిత్ర దేశం కాదు అని క్లియర్‌గా చెప్పకనే చెప్తున్నారు. సో అంటే మీరు చూడండి అంటే
బ్రాడర్ యాంగిల్‌లో ఆలోచిస్తే యూఎస్ ఎన్ని రకాలుగా మన మీద ఒత్తిడి తెస్తోంది. ఎన్ని రకాలుగా ఈ ఈ అల్ ఈ ఈ ఉగ్రమూకకి, మన దేశంలో ఉన్న విపక్షాలకి విదేశాల నుంచి ఎన్ని రకాలుగా సహాయ సహకారాలు వస్తున్నాయో చూడండి. బట్ అవన్నిటిని కూడా అమిత్ షా గారు ఆయన చతురతతోని, ఆయన వ్యూహాలతోని ఆయన కంటైన్ చేయగలుగుతున్నారు. ఏ దేశంలో ఈరోజు ఇలాంటి ప్రొటెస్ట్ జరిగితే మీరు గమనిస్తే ఏ దేశంలో నిజానికి పోలీసులు తన్నులు తింటారు? మీరు చూసుకున్నట్టయితే ఫ్లాటెన్ చేసేస్తారు. కానీ మనం అలా చేయలేదు. ఎందుకు అంటే మనం అది చేయడమే వాళ్ళకి కావాలి. కరెక్టే, దానివల్ల మన వాళ్ళకి దెబ్బలు తగిలాయి కరెక్టే. కానీ ఏదైతే హిందూ జెనోసైడ్ ఢిల్లీలో షహీన్ బాగ్ ప్రొటెస్ట్ అప్పుడు జరిగిందో, మర్చిపోకూడనిది ఏంటంటే 91% మంది అందులో ఇన్వాల్వ్ అయిన క్రిమినల్స్ ఈ రోజుకి జైళ్ళల్లో ఉన్నారు. పెద్దవాళ్ళే కాదు, చిన్నవాళ్ళతో సహా. సో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేసి వెళ్ళిపోవచ్చు గాక. కానీ వీళ్ళ రేడార్‌లో ఉంటారు గదా! 2873 మంది ఈ రోజు ప్రభుత్వ రేడార్‌లో ఉన్నారు. అదే వీళ్ళ భయం. ఎందుకంటే అంటే ఇప్పుడు ఈ సీజేపీ ప్రొటెస్ట్ ద్వారా వీళ్ళంతా రాడార్‌లోకి మళ్ళీ యాక్టివ్ అయ్యి వచ్చినట్లేనా? ఇప్పుడు ఏదైతే క్రిమినల్స్ అంతే ఉన్నారో? కదండీ! హ్మ్. ఇప్పుడు సీ 20 రోజులు వీళ్ళు ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలీదు. హ్మ్. 20 రోజులు అక్కడ పట్టుమని 200 మంది లేరు. ఒక్కసారిగా వీళ్ళు ఇంతమంది ఎలా జమయ్యారు? హ్మ్. అంటే ఇంత మొబిలైజేషన్ చెయ్యాలి అంటే గనక ఎంత స్ట్రాంగ్ ఎకోసిస్టమ్ పని చేయాలి. హ్మ్. సో, ఇప్పుడు అమిత్ షా మీరు చూసుకున్నట్టయితే అందరూ సీ ఆహ్, మనం దీని గురించి మాట్లాడే ముందర ఇప్పుడు నేను చెప్పబోయే దాని ముందర ఒక చిన్న ఎగ్జాంపుల్ ఐ థింక్ మీరు కూడా దీన్ని కవర్ చేసుంటారు. ఈ సీజేపీ ప్రొటెస్ట్ ద్వారా మోదీ గారి హవా అయిపోయింది. అవును. ఇంకా అంటే మోదీ సీజేపీ గెలిచింది. ఈ యెస్. విజయం వెనుక సీజేపీ ఉంది. కరెక్ట్. మోదీ ఓడిపోయారు. అమిత్ షా ఓడిపోయారు. యెస్. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఫెయిల్ అయిపోయిందనేది ఈ కరెక్ట్. నరేషన్ బాగా బయటకొస్తా ఉంది. కరెక్ట్. ఇంటెలిజెన్స్‌ది ఒక్కటే మనం థర్డ్ యాస్పెక్ట్ మాట్లాడి మోదీ గారిది ఇప్పుడు మాట్లాడదామండి. 2021లో ఫార్ములాస్ వెనక్కి తీసుకున్నప్పుడు అందరూ ఇదే అన్నారు. ఇంకా మోదీ గారి వేవ్ అయిపోయింది. ఇంకా అయిపోయింది బీజేపీ వేవ్ అని. దాని తర్వాత యూపీ గెలిచారు. అప్పటి వరకు రెండోసారి తిరిగి అధికారంలోకి ఉత్తరాఖండ్‌లో ఏ పార్టీ రాలో మొట్టమొదటిసారి బీజేపీ తిరిగి అధికారంలోకొచ్చింది. హ్మ్. మొట్టమొదటిసారి బీజేపీ మణిపూర్‌లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగింది. గోవాలో మనం బంపర్‌గా బీజేపీ గెలిచింది. పంజాబ్‌లో ఒక్కటి ఓడింది. ఇదంతా ఫార్ములాస్ వెనక్కి తీసుకొని 5 నెలల లోపు జరిగింది. మరి మోదీ గారి వేవ్ అప్పుడు అయిపోయిందా? 2024లో బీజేపీకి 240 సీట్లు వచ్చిన తర్వాత ఇంకా బీజేపీ వేవ్ అయిపోయింది. ఇంకా బీజేపీ రాహుల్ గాంధీనే పార్లమెంట్‌లో ఛాలెంజ్ చేశారు. హ్మ్. గుజరాత్‌లో ఓడిస్తాము, అక్కడ ఓడిస్తాం, ఇక్కడ ఓడిస్తాం అని. హర్యానా గెలిచింది. మహారాష్ట్ర గెలిచింది. 25 ఏళ్ల తర్వాత ఢిల్లీ గెలిచింది. మొట్టమొదటిసారి బెంగాల్‌లో కాషాయ జెండా ఈరోజు రెపరెపలాడుతోంది. అస్సాంలో సంపూర్ణ ఆధిక్యంతో మొదటిసారి బీజేపీ ఏర్పాటు చేసింది. పుదుచ్చేరిలో తిరిగి రెండోసారి వచ్చింది. మోదీ గారి వేవ్ అయిపోయినట్టేనా? సోషల్ మీడియాలో రావడం ఈ నరేటివ్‌లు మోదీ గారి వేవ్ అయిపోయిందని ఎన్నన్నా అనొచ్చు. కానీ కానీ ఇక్కడ 2 బలమైన కారణాలు కనిపిస్తా ఉన్నాయి. నెక్స్ట్ యూపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఎందుకంటే యెస్. కేంద్రంలో ప్రభుత్వం ఉండాలి అంటే యూపీ డిసైడ్ చేస్తది. కరెక్ట్. ఈ యూపీ ఎలక్షన్స్ ఫిబ్రవరిలో రాబోతా ఉన్నాయి. యెస్. ఫిబ్రవరి, మార్చ్‌లో. యెస్. సో, యూపీ ఎలక్షన్స్ ఎఫెక్ట్ అయ్యేలా సీజేపీ విజయం అనుకుంటే ఒకటి. నెక్స్ట్ ఈ రామ్ మందిర్ విరాళాలు. ఈ 2 ఇష్యూస్ యూపీ ఎలక్షన్స్ మీద పడబోతాయా? పడవండి. ఆ! పడవు. ఎట్లా? ఎందుకంటే రామ్ మందిర్‌ది జనాలు యోగి గారినే నమ్ముతారు. హ్మ్. రామ్ మందిర్ దొంగతనం జరగలేదని నేనేమనట్లేదు. హ్మ్. దొంగతనం జరిగింది. దొంగలకు శిక్ష పడాలి. హ్మ్. కానీ దాంట్లో పారదర్శకత ఏ ప్రభుత్వం ఉంటే ఉంటుందని అనుకుంటున్నారు? హ్మ్. ఇప్పుడు కరసేవకుల్ని కాల్పించి గర్వంగా పార్లమెంట్‌లో చెప్పి మళ్ళీ మళ్ళీ చేయిస్తానన్న ములాయం సింగ్ యాదవా? హ్మ్. రాముడే లేడు అని వాదించిన కాంగ్రెస్సా? హ్మ్. ఎవరితోని అక్కడ న్యాయం జరుగుతుంది? ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఒక సాధువు ఉన్నారు అక్కడ సీఎంగా. హ్మ్. అండ్ మీరు గమనించండి. ఈ ఏదైతే చందా చోరీ అని మాట్లాడుతున్నారో దాని గురించి ఎక్కడన్నా ప్రొటెస్ట్‌లొచ్చాయా? న్యాయం జరగాలి, అన్యాయం అయిపోయింది, హిందువులు ఇలాగ అన్యాయం జరుగుతోంది, బీజేపీ గుళ్ళను మింగేస్తోందని యూపీలో ప్రొటెస్ట్‌లు ఎక్కడన్నా ఉన్నాయా? హ్మ్. ఈవెన్ అయోధ్యలో కూడా నిజానికి అలా లేదు. ఆ వాతావరణం లేదు. అంటే ఏంటంటే వీళ్ళు ఏదైతే నరేటివ్ రన్ చేయాలనుకున్నారో అయోధ్యకి వ్యతిరేకంగా హ్మ్. అది రాలేదు. ఎందుకంటే యోగి గారు ఫ్రంట్ ఫుట్ మీద వచ్చి ఆడారు. ఆయనే ఓపెన్‌గా చెప్పారు. నేను చేస్తానని. అండ్ ఆయన ప్రతి ఒక్క అండ్ మీరు గమనించండి ఇక్కడ యోగి అనే ఒక్క వ్యక్తి, ఒక సాధువు మాత్రమే మొత్తం విపక్షాలకు సమాధానం ఇస్తూ వచ్చారు. హ్మ్. ఇక్కడ విపక్షాలు ఉంటే వీళ్ళందరికీ ఒక్క వ్యక్తి సమాధానం ఇస్తూ వచ్చారు. అండ్ జనాలు ఆయనను నమ్మడానికి ఒక కారణం ఏంటంటే ఆయన సాధువని పక్కన పెడితే, ఇంకొకటి ఆయన గోరఖ్‌నాథ్ మఠ్ పీఠాధిపతి. హ్మ్. ఆయన ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ ఉంది. కొన్ని ఆసుపత్రులు కూడా నడుస్తున్నాయి అనుకుంటా. అంటే మనీ మ్యాటర్స్ వచ్చినట్టయితే గుళ్ళకి దాన్ని ఎలాగా ఒక రకంగా స్ట్రీమ్‌లైన్ చేయాలనే అనుభవం ఆయనకుంది.
అది ఇప్పుడు పనికొస్తుందని జనాలు నమ్ముతున్నారు. అందుకనే ఆ వ్యతిరేకత లేదు. ఇప్పుడు వీళ్ళు ఎన్నన్నా మాట్లాడొచ్చు కాక, ద మూమెంట్ ఎలక్షన్ అప్పుడు రామ్ మందిర్ తెత్తినట్టయితే కరసేవకులదొస్తుంది. కాంగ్రెస్ అకృత్యాలు బయటకొస్తాయి. ఎస్పీ ముఖ్యంగా. ఎస్పీది బయటకొస్తుంది. సో, ఇవన్నీ బయటకొచ్చినప్పుడు సెల్ఫ్ గోల్ ఎవరేసుకున్నట్టు? ఖచ్చితంగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెసే యేసుకుంటాయి. అండ్ ఇంకొకటి వీళ్ళు రామ్ మందిర్ తెచ్చింది రాముడికి ఏదో అన్యాయం జరిగిపోతుందని, హిందువులకు అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలని కాదు. 5 ఏళ్ళు ఉంటేనే యోగి ఆదిత్యనాథ్ గారు 17-22, 22 ఎలక్షన్ అప్పుడు కెన్ యూ బిలీవ్ హిందుత్వ అనేది ఏమంటారు ఎలక్షన్ మేనిఫెస్టో కాదు బీజేపీకి. లా అండ్ ఆర్డర్, వుమెన్ సేఫ్టీ, ఎంప్లాయ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్. 5 ఏళ్లలో అంటే యోగి ఆదిత్యనాథ్ గారు 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేయకపోతే వీళ్ళు ఈ ఈ ఇప్పుడు నేను చెప్పిన 4 అంశాల ఆధారంగా ఎన్నికల్లోకెళ్తారు. 5 ఏళ్లకే వీళ్ళకి ఇంత చేయగలిగితే 10 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు. ఇవి ఇంకెంత బలపడి ఉంటాయి. సో, వీటి మీద వెళ్ళినట్టయితే ఇంకా యూపీది మొత్తం ఏమంటారు వాళ్ళ అకౌంటే క్లోజ్. సమాజ్‌వాదీ పార్టీది యూపీలో. సో, ఇంకొక అంశం కావాలి కాబట్టి అండ్ అవునన్నా కాదన్నా 2024లో ఏంటంటే కులందనేది ఒకటి బీజేపీకి ఒక సెట్ బ్యాక్ అయింది. సో, ఈసారి దాన్ని ఒక అడుగు ముందరకేసి ఈసారి గుడిది మనం తీసుకొద్దామని అనుకున్నారు. కానీ ఏంటంటే ఒక్కసారి మిస్టేక్ జరిగింది. అది రెండోసారి బీజేపీ జరగకుండా చూసుకుంటది. మనం హర్యానా చూసాము, బెంగాల్ చూసాము, బీహార్ చూసాము, అస్సాం చూసాము, మహారాష్ట్ర ఇవన్నీ చూసాం. సో, బీజేపీ ఏంటంటే ఈసారి ఆ మిస్టేక్ అవ్వనివ్వదు. సో, ఏదైతే వీళ్ళు మాస్టర్ స్ట్రోక్ అనుకున్నారో అది ఖచ్చితంగా ఈసారి తిరగబడుతుంది. నెక్స్ట్ సీజేపీది నేను ఫార్ములాస్‌దే అన్నా. ఫార్ములాస్ వెనక్కి తీసుకున్న తర్వాత బీజేపీకి ఏం దెబ్బ తగిలిందండి? సీజేపీ వాళ్ళు ఢిల్లీలో ఇంత చేశారు. వాళ్ళని యూపీలో చేయమనండి. యూపీలో వాళ్ళు ఈ ధర్నాలు చేయగలరా? హిందీలో ఒక మాట అంటారు. బాబా కా ఖౌఫ్ అని అంటారు. వాళ్ళ రాకేష్‌టికైతే యూపీలో ధర్నాకి కూర్చొనే ధైర్యం చేయలేకపోయాడు. ఎందుకంటే అవునన్నా కాదన్నా యోగి ఆదిత్యనాథ్ అంతెందుకండి. సమాజ్‌వాదీ పార్టీ వాళ్ళు ఈ 10 ఏళ్లలో ఎన్ని సార్లు ధర్నాలు చేశారు? అవును. దీన్ని బట్టే తెలుస్తది యోగి ఆదిత్యనాథ్ గారు లా అండ్ ఆర్డర్‌లో ఎంత స్ట్రిక్ట్ ఉంటారో. సో, వాళ్ళు దీని ఆధారంగా వాళ్ళు వెళ్దామని అనుకున్నట్టయితే ఇంకా మాట్లాడగలిగేది ఏమీ లేదు. సో, ఏదైతే వీళ్ళు పగటి కలలు కంటున్నారో దీని ద్వారా మేము ప్రభుత్వాన్ని చేసేస్తాం అది ఇది అని చెప్పి అది ఖచ్చితంగా అవ్వదు. సెకండ్ ఇందాక ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. ఇట్ వాస్ అబ్సల్యూట్‌లీ నాట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఎందుకు అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ లేదు కాబట్టే వీళ్ళు గన్స్ పెట్టుకోలే నేను ఇందాక చెప్పినట్టుగా. గన్స్ ఉండుంటే ఏం జరిగుండదో నేను మీకొక అంచనా నేను చెప్పాను. అంటే వీళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది ఇలాంటిది జరుగుతుందని. అందుకే వాళ్ళ దగ్గర గన్స్ లేవు. అంటే నంబర్ ఏ 1. పోలీస్ దగ్గర గన్స్ లేవు. యెస్. ఢిల్లీ పోలీసుల దగ్గర గన్స్ లేవు. మీరు వీడియోస్ చూడండి. ఏ హ్మ్. ఢిల్లీ పోలీస్ దగ్గర గన్స్ ఉండవు. హ్మ్. నంబర్ 2 ఈ ప్రొటెస్ట్ ఏదైతే అయిపోయిన తర్వాత నుంచి అమిత్ షా గారు కంటిన్యూస్‌గా అజిత్ దోవల్ గారితోని, హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్ గారితోని, దాని తర్వాత ఐబీ చీఫ్ మహేష్ దీక్షిత్ గారితోని కంటిన్యూస్‌గా మీటింగ్‌లు అవుతూనే ఉన్నాయి. అంటే ఏంటంటే ఐ థింక్ సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో, వీళ్ళు గనక ఒకవేళ గెలిచాము ఇంక అయిపోయింది మళ్ళీ వస్తాము ఈసారి మళ్ళీ గొడవలు చేస్తాం అనుకుంటే గనక పగటిగలలే. సో కాల్డ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2021 తర్వాత మేము మళ్ళీ వస్తామన్నారు. హర్యానాలో వాళ్ళని ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారో చూసారు. ఎలక్షన్ తర్వాత మేము హర్యానా జనరల్ ఎలక్షన్ తర్వాత మేము ఈసారి అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. ఏం జరిగిందో చూసారు. రెస్లర్స్ ప్రొటెస్ట్ క్రియేట్ చేస్తామన్నారు. ఏం జరిగిందో చూసారు. ఈసారి వీళ్ళు సీజేపీ వాళ్ళు వచ్చినట్టయితే ఈసారి వీళ్ళదంతా ఎక్స్‌పోజ్ అయింది. మోదీ గారిని వాడిన పరుష పదజాలం, హిందువులను అవమానించిన తీరు, ఆర్టికల్ 370 తీయాలని చెప్పి, సీతాకే పతి కౌన్ అని చెప్పి, ఇవన్నీ ఈసారి బయటకొచ్చేసాయి. అండ్ 2873 మంది క్రిమినల్స్‌కి వీళ్ళు ఈరోజు వీళ్ళలో కలుపుకొని వీళ్ళు చేశారు. ఇలాంటి వాళ్ళ కోసం వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏమైందో కూడా ఈసారి జనాలకి క్లియర్‌గా అర్థమైంది. సో, ఈసారి వీళ్ళు ఐ డోంట్ థింక్ గవర్నమెంట్ ఈసారి వీళ్ళది ఎంటర్‌టైన్ చేస్తుందని నేను అనుకోవట్లే. వాళ్ళు ఎంత పెద్ద మిస్టేక్ చేశారో గెలిచామనుకుని ఐ థింక్ నెక్స్ట్ వీక్ వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. నెక్స్ట్ వీకే ఎఫ్‌సీఆర్ఏ తెస్తున్నారని అంటున్నారు. సో, వాళ్ళు అనుకున్నవి ఏవి సక్సెస్ అవ్వలే. ధర్మేంద్ర ప్రధాన్ గారిది కూడా ఇట్ వాస్ నాట్ ఎ సక్సెస్. ఎందుకంటే ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుని తప్పించారు. ఇంకొక ఆర్ఎస్ఎస్ స్వయం సేవకొచ్చారు. ఏం సాధించారు వాళ్ళు? సో, ఏమీ అవ్వలేదు ధర్మేంద్ర ప్రధాన్ గారి ద్వారా. సో, ఇట్ వాస్ అన్ అబ్సల్యూట్ ఫెయిల్యూర్ ఆఫ్ సీజేపీ. It was an absolute failure of the deep state and government played very smartly. They averted a very big crisis. వాళ్ళ సైడ్ నుంచి తప్పు జరగలేదని నేను అనను. కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయ్యాయి. లైక్ ఒకటి అంతమంది అంచనా వేయకపోవడం అదొక ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అది ఆ రకంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే. బట్ వాట్ కుడ్ హావ్ బీన్ ఎ వెరీ బిగ్ డిజాస్టర్ ఇట్ వాస్ అవర్టెడ్. ఇన్ దట్ వే దిస్ గవర్నమెంట్ ప్లేడ్ వెరీ స్మార్ట్లీ అండ్ వీ హ్యావ్ టు బి వెరీ థాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఫర్ అవర్టింగ్ ఎ వెరీ బిగ్ డిజాస్టర్ ఫర్ ద నేషన్. ఇప్పుడు బొద్దింకల పార్టీ గెలిచింది.
తర్వాత గెలవలేదండి. It did not win. వాళ్ళ నెరేషన్ ప్రకారం. సో నెక్స్ట్ ఈ20 ఆందోళన అని ఇంకొక పేజ్ వచ్చింది. ఆ తర్వాత ఇంకొకటి పీతలది, నక్కలది, కుక్కలది ఇట్లాంటి పేజీలు వచ్చి విజయం సాధించే అవకాశం ఉందా? ప్రతివోడు వచ్చి ఇంకో మంత్రి రిజైన్ చేయాలని టార్గెట్ పెట్టుకొని, ఎజెండా పెట్టుకొని మీమ్స్ ఐ పెట్టుకొని డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ అండి. కేజ్రీవాల్ ఇప్పుడు సీజేపీ అనేది ఇట్ వాస్ కేజ్రీవాల్స్ బ్రెయిన్ చైల్డ్. ఎందుకంటే అశుతోష్ రంకా ఎవరైతే చర్చలకి సౌరవ్ దాస్‌తో పాటు నడ్డా గారిని ఇంకా జితేందర్ సింగ్ గారిని కలవడానికి వెళ్లారో అతను ఆప్ స్పోక్స్ పర్సన్. అభిజిత్ దీప్‌కే తన ఆప్‌లో పనిచేసిన అతనే. సోషల్ మీడియా. సో ఒక్కసారిగా వీళ్ళది అయిపోవడంతోని ఏదో ఒక రకంగా మళ్ళీ వార్తల్లో ఉండాలి కదా! అందుకని ఓకే. ఈ20 తెచ్చారు. ఓకే. సో ఆ ఈ20ది కూడా ప్రభుత్వం ఐ రియల్లీ హోప్ వాళ్ళు ఇవన్నీ బస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను మెల్లమెల్లగా అవుతోంది. ఇప్పుడు నెక్స్ట్ సాటర్‌డే మన కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో చేస్తాను అది ఇది అని చెప్పి కేజ్రీవాల్ అంటున్నాడు కాబట్టి లెట్ హిమ్ డు. డెమోక్రసీలో ఎప్పుడు కూడా యూ షుడ్ నాట్ సప్రెస్ ద వాయిస్. యూ షుడ్ ఎక్స్‌పోజ్ ద వాయిస్. సో గవర్నమెంట్ సప్రెస్ చేయడం కంటే ఎక్స్‌పోజ్ చేయడం మీద ఎక్కువగా నమ్ముతుంది. మోదీ గారు మామూలుగా నమ్మేది ఏంటంటే సో కేజ్రీవాల్ ఐ రియల్లీ డోంట్ థింక్ హీ విల్ సక్సీడ్ దిస్ టైమ్. ఇప్పుడైనంత కూడా సక్సెస్ వాళ్ళకి రాదు. గవర్నమెంట్ ఈస్ కేపబుల్ ఇనఫ్ టు కౌంటర్ కేజ్రీవాల్ or any other anti-national forces. I believe the country is in safe hands. It will be in safe hands.